హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరా కుకింగ్ డైరీస్ ఛానల్. ఈ ఛానల్ అయితే నా కొత్త ఛానల్ ఫ్రెండ్స్. కాస్త కొత్తగా చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి. ఇక ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఇక నేనైతే ఇక్కడ ఇప్పుడే పప్పుకు పెట్టాను అనమాట. అన్నం కూడా ఉడుకుతా ఉంది. ఇక పప్పు అయితే ఇక చల్లారిన తర్వాత వెనిపేసి ఇక తిరుపతి అయితే పెట్టాలన్నమాట. ఇక అన్నం ఉడుకుతా ఉంది. మా ఇంటి బయట ఎలా ఉందో చూపిస్తాను రండి. మధ్యాహ్నం అయిపోయింది. ఇక చూడండి ఇలా ఉంది మా ఇంటి దగ్గర. ఇక ఈ నీలగిరి చెట్లు అయితే ఎంత హైట్లో ఉన్నాయి కదా. ఈ గాలి విసిరినప్పుడైతే విచిత్రంగా గాలి అయితే వస్తూ ఉంటుంది. చల్లగా ఎండలకాలం అయితే చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఈ తులసి చెట్టు అయితే నేను ఒక చిన్న మొక్కలు అయితే తీసుకొచ్చి పెట్టాను. మా ఇంటి బయట అయితే అలా ఉందన్నమాట. ఇక ఇప్పుడైతే ఇక అన్నం ఉడుకుతూ ఉంది. ఇక పప్పు అయితే తిరువాత పెట్టాలి ఇప్పుడు. ఇక అన్నం అయితే వంపేసి మగ్గనిచ్చేసాను. ఇక అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇక పప్పు కూడా ఎనిపేసాను అనమాట. ఎనిపేసి పప్పు అయితే పెట్టేశాను. ఇక గుమగుమలాడిపోతా ఉంది పప్పు అయితే. మా ఇంట్లో అయితే ఈ మెంతి పప్పు కానీ ఆకుకూర పప్పు చాలా ఇష్టపడతారు. చాలా బాగుంటుంది కదా పప్పు అంటే. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇక పప్పు అన్నం అయితే రెడీ అయిపోయింది మధ్యాహ్నంకి. ఇక మీ ఇంట్లో కూడా ఏం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక నాకైతే కాస్త కళ్ళు తిరగడము అలా అవుతూ ఉండే అనమాట. ఎందుకబ్బా ఇలా అవుతా ఉంది అని మా కూతురు అయితే పిలుచుకొని వెళ్ళింది హాస్పిటల్కి. చెక్ చేయించింది అనమాట. చెక్ చేయించింటే బ్లడ్ తక్కువ ఉందమ్మా అని చెప్పినారు. 8 ఉందంట. 9 ఉండాలి, 9 పైన ఉండాలంట బ్లడ్. 8 ఉంది. ఇక అందుకని ఇంకా వచ్చిన తర్వాత ఇంట్లో బీట్రూట్లు అలాగే యాపిల్స్ అన్నీ బాగా తినాలని చెప్పి దండిగా అయితే తెచ్చిపెట్టారనమాట. ఇక నేనైతే బాగా కడుపు నిండా అన్నం తింటూ మళ్ళీ పండ్లు, జ్యూసు, ఇంకా మా కూతురు జ్యూస్ కూడా చేసిస్తూ ఉంటుంది. ఇక జ్యూసు, బీట్రూట్ జ్యూసు అలా తాగుతూ ఉన్నాను. ఇప్పుడైతే కళ్ళు తిరగడం లేదు. ట్యాబ్లెట్లు కూడా ఇచ్చారనమాట, వేసుకుంటున్నాను. ఇక బాగానే ఉంది ఇప్పుడైతే. నాకు ప్రస్తుతానికి ఏం బాగుంది. అంటే నాకు ఈ డౌట్ రాలేదనమాట. బాగా ఉన్నాను కదా, బ్లడ్ ఏంటి తక్కువ ఉంటుంది ఏమో, ఎందుకు ఇలా నీరసం అవుతుందో ఏమో అనుకుంటా ఉంటేనే ఇలా కూడా ఉండే వాళ్ళకి కూడా బ్లడ్ తక్కువ అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. అప్పుడప్పుడు చెక్ చేయించుకోలేము మరి. ఇంకా ఇప్పుడైతే బాగున్నానబ్బా. ఇదిగో చూడండి, బీట్రూట్లు తీసుకొని వచ్చి పెట్టేశారనమాట ఇంట్లో. మా వారైతే గిన ఎంతెంతలా ఉన్నాయి చూడండి ఇవి బీట్రూట్లు అయితే. అన్నీ బీట్రూట్లు ఎప్పుడైతే బ్లడ్ తక్కువ ఉంది అనే లోపు ఇక బీట్రూట్లు చూడండి, ఇవి ఎన్ని కేజీలు ఉన్నాయో తెలియదు మరి. ఇవి ఇంకా ఇవి అయిపోయేకి లేదు. ఇవి తీసుకొచ్చారు మరి బీట్రూట్స్. ఇక అలాగే యాపిల్స్ మరి యాపిల్, దాలింబరి మరి ఇంకా అయిపోయాకనే లేదు మరి. యాపిల్స్, దాలింబరి అన్నీ ఇలా తెచ్చారన్నమాట. ఇక ఇంట్లో బాగాలేదనే లోపు ఎవరికైనా కంగారుగా ఉంటుంది కదా. ఇక ఇవన్నీ తింటే బాగా బ్లడ్ పడుతుందని తీసుకొచ్చారనమాట. హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని కూడా నాకు ఈ ఐరన్ ఇంజెక్షన్లు అయితే ఇలా గ్లూకోజ్ బాటిల్ ఎలా ఎక్కిస్తారో అలా ఎక్కిచ్చారనమాట, బ్లడ్ తక్కువ ఉండడం వల్ల. ఇక ఇంటికైతే వచ్చేస్తాము. ఇప్పుడైతే బాగున్నానండి. బాయ్ మరి.